పంపిస్తామన్నా మరి మరి మా తెలంగాణను నువ్వు ఏలుతున్నావు మరి మా ప్రతి ఇంట్లో రక్త కూడు మా చెమట కూడు అంతా కూడా నువ్వు తినాలి నువ్వు తినానా మేము వద్దానం నువ్వు కడుపు నిండా తిను కానీ నువ్వు తిన్నందుకు నీ ఇంటికి వచ్చి మాకు భోజనం పెట్టినందుకు మీకు భోజనం పెట్టినందుకు మాకు రుణవాడు అట్లీస్ట్ కొద్దిగా ఒక 10-20% అన్న పని చేయండి రా నాయన ఒక 10-20% 50% అన్న ప్రజల కోసం ఆ సొమ్ము పెట్టండి రా నాయన ప్రజలకు పెట్టు తిను కానీ ప్రజలకు పెట్టకుండా ఒక్కడివే తింటామంటే మీరే తింటారంటే ఆడ ఎవడు కూడా ఒప్పుకోడు ఎవడు కూడా క్షమించడు రాజకీయ భవిష్యత్తు లేకుండానే చూస్తారు పలానా ఇప్పుడు ఏమంటారు తెలుసా అనవసరంగా వేసినాం కాంగ్రెస్కి ఓట్లు అనవసరంగా వేసినాం మేము ఎవడెవడమైతే ఇక్కడ నించొని మార్నింగ్ న్యూస్లో మాట్లాడినామో ప్రజలు కాల్ చేసి పొట్టు ఏందమ్మా నువ్వు చదువుకున్నావు నువ్వన్నా అంచనా వేయలేకపోయినావా ఏందిదా పరిస్థితి అని చెప్పి అడుగుతూ ఉంటే తూన బతుకుసడా నన్ను నేనే తిట్టుకుంటున్నా నేను ఎందుకు మేము ఇక్కడ నించొని మాట్లాడుతున్నాం ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పినా కానీ మీ చెవులలో దూదులు పెట్టుకున్నారు కాబట్టి ఏం సవరణలు జరగట్లేదు కాబట్టి ఏముందో ఆ గదే ఇప్పుడు నడుస్తుంది మార్పు కావాలి అన్నారు కదా ఎటువంటి మార్పు కాదు కదా మీరే మారిపోయి గత ప్రభుత్వం చేసిన దానికన్నా దారుణాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు కూరగాయల బండ్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీద కూర్చోవద్దు అంటారు అమ్ముకోవద్దు అంటారు ఏడబై సావాలి సార్ వాళ్ళు అంతా మీరు ఏం చేస్తారో మీకే తెలియదు ఇస్తామంటారు మళ్ళీ కండిషన్స్ పెడతారు కొత్త వాళ్ళు 6 లక్షల పైచిలకు రేషన్ కార్డ్స్ పెండింగ్లు ఉన్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు 10 ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్నారు మళ్ళీ వాడెవరికి ఏం లేదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీరు అసలే మీ అన్నదమ్ములు ఎక్కువ మంది ఉన్నారు రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ అన్నదమ్ములు ఎక్కువ మంది ఉన్నారు సో కాల్డ్ నేను రెడ్డి రాబాయ్ రేవంత్ రెడ్డి అత్తగారు పినతండ్రికి తమ్ముడికి కొడుకుకి మనవడిని అవుతా నేను చేస్తావా చేయవా అని మెడ మీద కత్తి పెట్టి ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు మీరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే బాగుండే కదా మీరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే అట్లీస్ట్ వాడో వీడో ఇచ్చినటువంటి లేదా మీరు వేసినటువంటి ఆర్టీఐ యాక్ట్ల ద్వారా మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఇట్లా 4 డైలాగులు చెప్పిరు 4-5 తిట్టేసిరు అయిపోయింది కానీ ఇప్పుడు కూడా అదే పంచాయతా ముఖ్యమంత్రి మరి సీఎం చైర్కి ముఖ్యమంత్రి గారు సూట్ కాలేదంటున్నారు సరే నేను అన్నా సూట్ అవ్వడం పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదమ్మా ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రత్యేకమైనటువంటి రేవంత్ రెడ్డి మార్క్ ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకమైనటువంటి మార్క్ ఆయన స్టైలే వేరబ్బా అని చెప్పినట్టు పనిచేసిండు అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక మార్క్ వేసుకున్నారు అసెంబ్లీలో పోయి అధ్యక్ష అని అనగానే అసెంబ్లీ దద్దరిల్లిపోయేది గట్లనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా తనదైన స్టైల్లో ప్రత్యేకమైనటువంటి మార్క్ వేసుకున్నారు మంచి ఉంది చెడు కూడా ఉంది ఓకే ప్రత్యేకమైనటువంటి మార్క్ వేసుకున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఏ మార్క్ వేసుకున్నారు ఇప్పటి వరకు ఏ నెలలు కావస్తుంది ఏ మార్క్ వేసుకుని నేను చెప్పాలా మంత్రి లేనోడిని నేను ముఖ్యమంత్రిని చేసినాం ముఖ్యమంత్రి ఉన్నాం అదే ఈయన మార్క్ అంటే ఈయనకి ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినాం అందుకే ఈయనకి పరిపాలన తెలుస్తలేదు పొన్నం ప్రభాకర్ అన్న అంటివి సెక్రటేరియట్కి 10:30 కూర్చుండ పెట్టుకొని మాట్లాడిండు ఏం చేసిండు మంచి అయితే మంత్రుల మీద దోస్తువి మంచి అయితే నీ అకౌంట్లో వేసుకుంటువి చెడైతే మంత్రుల మీద దోస్తువి ఎట్లా రేవంత్ అన్న ఇట్లయితే పబ్లిక్ భయపడుతున్నారు అమ్మో ఈ 7 నెలలనే వీళ్ళు 7 లోకాలు చూపిస్తూ ఉన్నారు ఇంకా ఈ 3-4 ఏళ్ళు అయితే ఇంకెన్ని లోకాలు చూడాల్సి వస్తుందో ఈ బతుకనే జట్కా బండిని ఎట్లా తీర్చాలో మా బతుకులు తగలడా అని తిట్టుకుంటున్నారు ఎక్కడ ఊర్లల్లో నువ్వు కావాలంటే నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న నేను చెప్పేది ఒకటే కావాలంటే మారువేషంలో అర్ధరాత్రి పుట్టపోయి తిరుగు ఊర్లల్లో ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల మీద డిపెండ్ అయ్యి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమిస్తుందని ఎంక్వైరీ చేసినాం అనుకో రేవంత్ అన్న ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవాలి ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా మరి పాత డిపార్ట్మెంట్లు ఉన్నోళ్ళు గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన లేకపోతే నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరికేం తెలుసు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే జగన్మోహన్ రెడ్డి గారు కొంప ముంచింది ఆయన ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ ఇస్తుంది కానీ ఇట్లా స్టైల్గా ఇట్లా తిరిగేసిండు
ఏమైంది? ఆయన జీవితమే తిరుగుబాటు అయిపోయింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను నమ్ముకొని నువ్వు పరిపాలించినావు అనుకో రేవంత్ అన్న, ఇక అంతే, ఇక జై తుస్సు తూర్పు తిరిగి దండం పెట్టుకో. అర్థమైందా? సో మాస్ వంటోళ్ళ మీద పనిచేసే ఇంటెలిజెన్సు ఈ కొండలరెడ్డి మీద ఎందుకు పనిచేయదు? ఈ తిరుపతి రెడ్డి గారి మీద ఎందుకు పనిచేయదు? ఈ కృష్ణారెడ్డి గారి మీద ఎందుకు పనిచేయదు? ఈ గార్లు సోకాల్డ్ గార్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ నిఘాలు ఎందుకు పనిచేయవు? మరి వాళ్ళ తమ్ముళ్ళు చేసే ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వట్లేదా? ఇచ్చే దమ్ములు పోలీసులకు లేవా? ఇచ్చే రిపోర్ట్ల దమ్ములు ఇంటెలిజెన్స్కి లేదా అని చెప్పి నేను ఈ రోజున డైరెక్ట్గా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. మీరు ఇకనైనా సవరణలు చేసుకోకపోతే ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళ గొంతుకాయ మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళ బాధలై నేను మాట్లాడుతూ ఉన్నా. సవరణలు చేసుకోకపోతే ఏం చేస్తారండి? ఇంతకన్నా ఏం చేయరు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పటికే ఎంపీ ఎలక్షన్స్ ఎందుకు గెలిచే సీట్లు ఎందుకు ఓడిపోయినామని చెప్పి కమిటీ వేసిర్రు. మీరు ఆ కమిటీలను కూడా మేనేజ్ చేయొచ్చేమో, దీపాదాస్ మున్షి గారిని కూడా మేనేజ్ చేయొచ్చేమో. మరి ఆమె ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పోయి చెప్తుందో లేదో ఏఐసిసికి మాకు తెలియదు. కానీ పాప మీరు ఇక్కడ ఏమేం చేస్తారో రాహుల్ గాంధీ గారికి తెలియదు. నేను చెప్పిన పూసగుచ్చినట్టు మొన్న 2 గంటలు దాదాపు ఒక 20 నిమిషాలు కాల్లో మాట్లాడినా. ఏమేం జరుగుతుంది, సెటిల్మెంట్ల కాడ దగ్గర నుంచి ఏ మంత్రి ఏం చేస్తుండో, ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం రిపోర్ట్ ఓవర్ టు ఢిల్లీ అయిపోయింది సార్. ఎందుకంటే హైదరాబాద్ గల్లీలో మీ అపాయింట్మెంట్లు దొరకకపోయినా ఢిల్లీలో వాళ్ళ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. మాకున్న లింకులు మాకున్నాయి. ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడదామంటే మేము అక్కడ స్విచ్ చేస్తాం సార్. అక్కడ స్విచ్ చేస్తే ఈడ బల్బు వెలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దయచేసి ఈ సెటిల్మెంట్లు, ఈ పనికిమాలిన ముచ్చట్లు ఇవన్నీ కూడా ఆపేసి వీళ్ళకు ఫోన్లు చేసుడు, ఈ పిట్టల ద్వారా నవీన్ మిట్టల్ని పెట్టుకొని ఎన్ఓసీలు అన్నీ కూడా వెనకాలకు పొంటి తీసుకోవడము, ఇవన్నీ కూడా ఆపి పరిపాలన మీద దృష్టి పెడితే ఫ్యూచర్లో మీరు ఇక్కడ ఉంటారు. లేదంటే 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కాదు మీకున్నటువంటి ఏదైతే భవిష్యత్తు ఉందో, ఎందుకంటే అందరు రాజకీయ నాయకులతో పోల్చుకుంటే మీ ఏజ్ చాలా తక్కువ. సో మీకు ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం రాకపోయినా మీరు వేరే పార్టీలో జాయిన్ అయినా, మళ్ళీ కాంగ్రెస్ వదిలి బీజేపీలకు పోయినా, బీజేపీ వదిలి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చినా, రేపటి రోజున ఏ పార్టీ నుంచి మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్నా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అమ్మో రేవంత్ రెడ్డి అంటే దూరంగా పారిపోతారు. నిన్న లైవ్లో కొడంగల్ ఆస్పిరెంట్స్ కూడా ఫోన్ చేశారు. కొడంగల్ నుంచి మా చెప్పులు తీసుకొని మేము కొట్టుకోవాలి, మేము మొత్తం కూడా తిరిగి ఈయనకి మేము ప్రచారం చేసి ఓట్లు వేయించినామని చెప్పి. మీ డప్పు కొట్టే సోకాల్డ్ రెడ్డిల బ్యాచ్ మీ పేరు వాడుకొని ఉన్నటువంటి ఈ సీనియర్ జర్నలిస్టులు అయితేనేంటి, లేకపోతే మీ సలహాదారులు అయితేనేంది, లేకపోతే మీ తమ్ముళ్ళు అయితేనేమి, బెల్లం చుట్టూ ఈగలు వాడినట్టు ఈ ల్యాండ్ల చుట్టూ వాడడం ఏంది? ఇవన్నీ ఏం చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రో గుర్తుపెట్టుకోండి. పిల్లి పాలు తాగకుండా ఏం చేస్తుర్రో చూడలేదంట, కానీ అందరికీ క్లియర్గా తెలుస్తుంది. ఈ పోయి మైక్ పెట్టి ఎవరిని అడిగినా వాళ్ళ పేర్లు చెప్తుర్రు. ఎవరి పేర్లు అండి? మీ అన్నదమ్ముల పేర్లు చెప్తుండ్రు. సవరణలు చేసుకోకపోతే మీకు సరైన మూల్యం తప్పదు. ప్రజలు డెఫినెట్గా అన్నీ చూస్తారు, బుద్ధి చెప్పుకుంటారు. మీరేదో ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఇంకా శ్రావ్య ఎక్కడ దొరుకుతుందా, ఈమెను లోపలేయాలి, ఈమె ఎక్కువ మాట్లాడుతుంది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటే మీ తాటాకు షప్పుళ్లకు నా ఎంట్రిక కూడా భయపడదు. నువ్వు జైల్లో పెడితే పోయి అక్రమంగా నా మీద కేసులు పెట్టి ఒకవేళ జైల్లో పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటే పోయి జైల్లో కూర్చుంటా, ప్రశాంతంగా ఉంటుంది. ఏమో బయటలో లేకుండా జైలు వేయాలనుకొని మంచిగా కృష్ణారామ అనుకుంటా కూర్చుంటా జైల్లో. అర్థమైందా? లేదా ఎవరన్నా రౌడీలకి నా మీదకి పంపించి లేదా ఏమైనా బెదిరి అంటారా అంటే అవి కూడా నడవదండి. నేను ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగే. మోతేతో గుద్ది చంపితే నా కొడుకు ఏడ పాతాళంలోకి తొక్కుతారో కూడా ఎవరికి తెలియదు. సో నా మీదకి వచ్చేసరికి నేను ఏ రకంగా కాపాడుకోవాలో ప్రణాళికలు కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయి. అర్థమైందా? సో నేను చెప్పేది ఒకటే, అయితే మార్పు కావాలి ఏదైతే మార్పు అన్నావో చేసి చూపి, లేదా
మీ ఇంటెలిజెన్స్ నిఘాలు మాస్ వంటోళ్ళ మీద కాదురా బై. ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే ఇష్యూ రేజ్ చేస్తున్నారో, ఈమెకు సోర్స్కి ఎట్లా వస్తుంది, ఈమె ఓడితో మాట్లాడుతుంది, ఏమైనా చేస్తుందా, ఇవన్నీ అవసరమా? పనికి మళ్ళీ ముచ్చట్లు. పలానా సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి శ్రావ్య పోయింది, పోతాంరా బై. చిన్నప్పటి నుంచి వాళ్ళు మాకు బాగా క్లోజు. నా ఛానల్ ఓపెన్ చేసిందే సబితా ఇంద్రారెడ్డి గారు. డెఫినెట్గా పోతా, బరాబర్ పోతా. కానీ పోయినప్పుడు పర్సనల్ ముచ్చట్లు మాట్లాడతామా, లేకపోతే నీ పాలన గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటామా? దానికి కూడా మళ్ళీ తొక్కలో ఇంటెలిజెన్స్ నిఘా ఏదో వీళ్ళు ఇదేదో పెద్ద గుడుగుట్ట నేను నడుస్తున్నట్టు పోయి రాగానే ఇట్లా ఇన్ఫర్మేషన్లు. శ్రావ్య బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే ఈ విద్యాశాఖలో ఉన్నప్పుడు అప్పుడు కూడా సబితమ్మను అప్పుడు కూడా క్వశ్చన్ చేసిన. నా ఛానల్ తనే ఓపెన్ చేసినప్పటికీ తను మా ఏమంటారు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ అప్పుడు కూడా నేను క్వశ్చన్ చేసిన, సబితమ్మనే క్వశ్చన్ చేసిన. ఎందుకు? నేను సిస్టమ్ గురించి ఇష్యూలా ఖచ్చితంగా మాట్లాడతా అని చెప్పేసిన. నేను ఆఖరికి కల్కి సినిమా పోతే కూడా మళ్ళీ మొత్తం ట్రోల్, కల్కి సినిమా శ్రావ్య పోయిందని. బాగుంది చూడు, నువ్వు కూడా బాగుపడు, అందులో అశ్వత్థామ ఏం జరిగింది ఏంది అనేది. ఇవాళ భారతీయుడు 2 కూడా పోతున్నా. మీ ఇంటెలిజెన్స్ నిఘాలు శ్రావ్య కల్కి సినిమాకి పోయిందా, సబితా ఇంద్రారెడ్డి ఇంటికి పోయిందా, లేకపోతే భారతీయుడు 2 చూస్తుందా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుందా? గిది కాదురా బై. నీ పరిపాలన మీద నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకో, బాగుపడతావు. లేదనుకో ఏమైతుందో తెలుసు కదండి. గతంలో ఇట్లనే మేము సవరణలు చేసి చెప్పి సార్ కేసీఆర్ గారు అగో ఆయన అట్లా చేస్తుండు సార్, అది ఆ స్కామ్ చేసిండు సార్, కేసీఆర్ గారు ఈ స్కామ్ చేసిండు సార్, దయచేసి మీరు ఫామ్ హౌస్లో ఉన్నా ఎక్కడున్నా బయటకు వచ్చి స్పందించండి సార్ అని మస్తుసార్లు మాట్లాడినాం. కానీ వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏంది మాకు యాంటీగా మాట్లాడుతురా? ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళేంది, వీళ్ళ బతుకులేంది, ఆఫ్టర్ ఆల్ ఆడది ఏం చేస్తున్నట్టు కార్నర్లో ఎగరేసారు. ఏమైందండి? ఏమైనా అయిందా? వాళ్ళే నష్టపోయినరు. అప్పుడు ఆ ప్రభుత్వానికి చెప్పినాం ఇష్యూస్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా చెప్తాం. రేపటి రోజున ఇంకేదైనా ప్రభుత్వం వస్తే వాళ్ళకి కూడా చెప్తాం. అది రిసీవ్ చేసుకునేటువంటి బట్టి ఉంటుంది. లేదా మేము రిసీవర్నే కట్ చేసుకుంటామంటే ఇక ఏం చేయలేము, ఏం చేయలేం. సో దయచేసి ఈ పాలాభిషేకాలు చేసి పాలు వేస్ట్ చేసుకోకుండ్రి. మొత్తం అందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఎవరెవడైతే రుణమాఫీకి అర్జీలు పెట్టుకుండ్రో ఈ రుణమాఫీలు అందరికి కూడా అయినాక అప్పుడు స్వయాన చేయాల్సింది మీ కార్యకర్తలు కాదు. ఏమంటారు తెలుసా అన్న, సోకాల్డ్ మీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే రేవంత్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు కాకుండా సొంత కాంగ్రెస్ క్యాడర్ కార్యకర్తలు ఏమంటుండ్రంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తల మేమే ఓట్లేం కాంగ్రెస్కి అంటారు సార్. అక్కడ కేంద్రంలోనేమో ఇండియా కూటమి ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా అందరినీ కలుపుకపోవాలి, ఎట్లా స్ట్రాంగ్ అవ్వాలి, ఎట్లా దేశాన్ని వేయాలని చెప్పి వాళ్ళేదో ఈ ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. మీరేమో తెలంగాణని మొత్తం కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కేంద్రంలో ఒకవేళ వచ్చినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ రాదు అనేది నాకు ఫ్యూచర్ కలిసి క్లియర్గా కనబడుతుంది. క్లియర్గా కనబడుతూ ఉంది.